అందరికీ నమస్తే. అదాని మీటింగ్ విత్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యలో సునీల్ కన్గోలు. అసలు ఏం చర్చలు జరుగుతున్నాయి? అదానితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజానికి అదేదో గుట్టల బేగంపేటలో ఏదో భూములకు సంబంధించిన ఇష్యూ 6,000 కోట్ల రూపాయల భూమిని అదానికి ఇస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కానీ భూమి చూడడానికి అదాని హైదరాబాద్కు వచ్చిండా? ఆయన నిమిషానికి ఒక్కొక్క నిమిషం చాలా వాల్యుబుల్ అదానికి. అట్లాంటి మనిషి వచ్చి హోటల్లో కూర్చొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీటింగ్ కోసం వచ్చిండు హైదరాబాద్కి. ఒకవేళ నిజంగానే అఫీషియల్ మీటింగ్ అయితే అది అంటే ఆ భూములకు సంబంధించిన ఇష్యూ అయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవచ్చు, ముఖ్యమంత్రి ఇంటికి పోవచ్చు, లేకపోతే సెక్రటరీకి రావచ్చు. గతంలో సెక్రటరీ కూడా వచ్చిండ్రు. అసలు అదానితో ఏం బేరం నడుస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదానితో నడుస్తున్న బేరం ఏంటి? భూములకు సంబంధించిన వ్యవహారం కాదు. భూములకు సంబంధించిన వ్యవహారం అయితే ముఖ్యమంత్రితో వేడవుతారు, ఆయనతో ఏముంది? ప్లస్ మధ్యలో సునీల్ కన్గోలు ఎందుకుంటాడు? ఎందుకంటే ఇది ఎటేటో తిరిగి ఎటేటో పోతున్నది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఈడీ రైడ్స్ జరిగినాయి. ఈడీ రైడ్స్ ఎక్కడ జరిగినా వితిన్ 24 అవర్స్ మ్యాక్సిమం 48 అవర్స్లా ఈడీ ఒక ప్రెస్ నోట్ ఇస్తుంది. అంతకుముందు వివేక్ వెంకటస్వామి మీద ఎలక్షన్స్ ముందు ఈడీ రైడ్స్ అనేది గుర్తుందా? చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మీద ఇప్పటికుందా నోటు? పోయిన సంవత్సరం నవంబర్లో ఎలక్షన్స్ ముందు, నవంబర్ 30కి ఎలక్షన్ కదా, అంతకన్నా ముందు ఇక్కడ నుంచి 6 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి రామగుండంలో ఒక సెక్యూరిటీస్ అని ఒక ప్రైవేటు ఒక కంపెనీకి, ఒక షెల్ కంపెనీయో సూట్ కేస్ కంపెనీయో దానికి పోయినాయని చెప్పేసి రైడ్స్ అయినాయి. ఆ వ్యవహారం అంతా కూడా పొద్దుగాల రైడ్స్ చేసి సాయంత్రానికి ప్రెస్ నోట్ ఇచ్చారు. చాలాసార్లు ఈడీ ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎప్పుడైతే రైడ్స్ చేస్తుందో అప్పుడు ప్రెస్ నోట్ ఇస్తారు. కానీ ఇప్పటిదాకా ప్రెస్ నోట్ ఇవ్వలే. ఇవి దాదాపు వారం రోజులు అవుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్స్ చేసి వారం రోజులు అవుతుంది. ఆ రోజు 3 కౌంటింగ్ మిషన్స్ తీసుకుపోయినారు లోపలికి, 2 రోజులు ఈడీ రైడ్స్ అయినాయి. మరి ఎన్ని సంచుల డబ్బులు తీసుకుపోయినారు, ఏమేమి డాక్యుమెంట్లు దొరికినాయి, అసలు ఏ విషయం ఇప్పటిదాకా ఈడీ బయటికి చెప్పలేదు. ఈడీ బయటికి చెప్పపోవడానికి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి అదానితో భేటీకి ఏమైనా లింక్ ఉందా? ఇదొక చర్చ. లింక్ ఉందా? ఏమైనా అదాని మేనేజ్ చేస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు దీన్ని దాన్ని కోర్టులో మనం మినాయిద్దాం. ఎందుకంటే కోర్టుల మీద కూడా మన గౌరవం పోతే సమాజం పాడైపోతుంది కాబట్టి. అవుట్ ఆఫ్ కోర్స్ నేను మాట్లాడేది ఈడీ, సిబిఐ, పోలీస్ స్టేషన్లు, తర్వాత ఏసీబీ, ఐటీ, ఇట్లాంటి అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాయా ఈ వ్యవస్థలు అనేది ఒక పెద్ద చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. అందులో ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈడీ కేసు కూడా దీనిలో నిజం లేకపోలేదా అంటే నిజాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక దొంగ దొరుకుతాడు, ఓ ఇంట్లో దొంగతనం చేసి దొరుకుతాడు. దొరికిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఏం చేస్తారంటే అందరు బట్టి విక్రమార్కలాగా ఉండరు కదా. బట్టి విక్రమార్క గారేమో వాళ్ళ ఇంట్లో ఏం పోయినావో కనీసం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేకపోయాడు. దొరికిన దొంగ దగ్గర చాలా సామాన్ దొరికింది, ఈయన ఇచ్చిన కంప్లైంట్లు ఏం లేదు. కానీ మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది సామాన్యులు ఇంట్లో ఒక తులం బంగారం పోయింది, ఒక 50,000 పోయినాయి అనుకో, ఇక తులం బంగారం 50,000 అంటే వీళ్ళు పట్టించుకోరో పోలీసు వాళ్ళు అని చెప్పి తులాన్ని 2 తులాలు చేసి 50,000 లక్ష చేస్తాం. చేసి కనీసం దొరికినప్పుడు మనం లక్ష అంటే కనీసం 50,000కి 50,000 వస్తామన్న ఆశతోనే చాలామంది అట్లే చేస్తారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేవాళ్ళు, ఎవరన్నా సామానమైన వాళ్ళు దొంగతనం జరిగినప్పుడు. కానీ ఇక్కడ ఈ పొంగులేటి కాడికి వచ్చే వరకు పొంగులేటి కాడ ఏం జరిగింది అనేది ఇప్పటిదాకైతే ఏం బయటపెట్టలేదు. ఆ విషయం ఏం తెలియదు. అసలు గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించలేదు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. అసలు ఎవ్వరూ లేదు దీని మీద, అసలు దిక్కు లేదు, దివాణం లేదు. ఏదో వచ్చిండ్రా పోయిన చుట్టాలు వచ్చిండ్రు, మా ఇంటి అల్లుడు వచ్చిపోయినట్టు ఫీల్ అవుతుండ్రు వాళ్ళు. కానీ ఇక్కడ మరి అదానితో భేటీలో ఏం జరిగింది? అదాని ఏమైనా ఈడీని మేనేజ్ చేసిండా పొంగులేటి విషయంలో? దానికోసమే సమావేశమైనరా? ఈ పెద్ద తంతు నడుస్తుంది. అసలు ఇది మనకు బయటికి కనిపిస్తున్నట్లు ఆడ రాహుల్ గాంధీ ఏమో అదాన్ని తిడతా ఉన్నాడు పొద్దుగాలు లేస్తే, ఈ అదానితోన కాదు, ఈ అదానికి మొత్తం దేశాన్ని దోషిపెడుతున్నాడు మోడీ అని ఇవన్నీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో దోస్తానం చేస్తున్నాడు, దోసుకున్న సొమ్ముతోనే పెట్టుబడి పెట్టిస్తున్నా అని చెప్పినంత గొప్పతనంలో లేదు దానిలో. అసలు ఓల్డ్ సిటీ కరెక్షన్, ఓల్డ్ సిటీలో విద్యుత్ ఛార్జీల కలెక్షన్ మొత్తం కూడా అదానికి అప్పచెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అప్పచెప్పిండా? అసలు చెప్పే అవకాశం ఉందా? అది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అదాన్ని పెద్ద పెద్ద కంపెనీలు నడుపుకుంటా ఈడొచ్చి ఆ ఓల్డ్ సిటీలో అవి రికవరీ ఏజెన్సీ తీసుకుంటాడు అని మనకి అనుకోం. నాకు తెలిసినంత వరకు అయితే అది కానే కాదు. అసలు అంతకు మించింది, చాలా మించింది ఉంది ఏందో వ్యవహారం. ఆ వ్యవహారం ఏందో తెలియదు. బట్ ఆ వ్యవహారం తెలియటప్పుడు తెలుస్తుంది. మరి రేపో మాపో కాంగ్రెస్ను తన్నేసి బయటకు వస్తున్నప్పుడు
అదాని సపోర్ట్ ఉంటానని మాట ఇచ్చిండ్రా, వీళ్ళకు వాళ్ళకి జరిగిన ఒప్పందాలు అవేనా, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు దందా చేసుకో, తర్వాత నువ్వు నాకు సపోర్ట్ చేయ అవసరం ఉన్నప్పుడు అన్న ఏమన్నా అట్లాంటి ఏమన్నా కమ్యూనికేషన్స్ జరిగినాయా, ఏం తెలియదు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే, నేను చెప్పేటివన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. లేకపోతే అదానికి రేవంత్ మీద అంత ప్రేమ ఎందుకు, రేవంత్కు అదాని మీద అంత ప్రేమ ఎందుకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎందుకు భేటీ అయ్యిండు, తర్వాత ఈడీ ఎందుకు ఇప్పటిదాకా ప్రెస్ నోట్ ఇవ్వలేదు, ఈడీ రైట్స్ అయిన రెండో రోజే పొంగులేటి శ్రీనివాసరెడ్డితోన అదాని ఎందుకు భేటీ అయ్యిండు, ఇవన్నీ కూడా ఒక పెద్ద క్వశ్చన్స్ చేసి ఒక పెద్ద పూలదండ అవుతుంది, క్వశ్చన్స్ దండ అవుతుంది. ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ చెప్పాల్సింది రేవంత్ రెడ్డి చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఈడీ వాళ్ళు చెప్తారో లేదో తెలియదు, వాళ్ళు రైడ్ చేసి ఇప్పటిదాకా ఏం చెప్పలేదు, ఇంకా వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏదో రాజకీయం జరుగుతుంది. అదానితో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు చేస్తున్న రాజకీయ వ్యవహారం ఏంటి, ఏంది దందా ఏంది అనేది తేలాలి. దందా ఏందో ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఉత్త పొలిటీషియన్స్ ఏమో ఉన్నారు, గెలవలేదంటే అది వేరే విషయం. మీరు గెలిచిర్రు, ఒక మంత్రి అయినరు, ఒక ముఖ్యమంత్రి అయినరు. కాబట్టి అదానితో జరిగిన దందా, ప్రైవేట్ హోటల్లో జరిగిన వ్యవహారం ఏంటి, ఈడీ కోసమే కలిశారా, లేకపోతే ఇంకా వేరే వేరే వ్యవహారం ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.